నుంచి తాగుతున్నారు? 20 ఏళ్ళు. 20 ఏళ్ళు. ఏ సంవత్సరం కూడా ఇలాగ లాస్ పడిన సంవత్సరం లేదు. ఫ్రీ అవర్స్ అన్నాక ఇక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇదిగో ఇలాగ పొద్దునగా వచ్చాం, ఇంతవరకు ఎటు ట్రిప్పుల వల్ల ఎక్కేవాళ్ళు లేరు. మీరు చూస్తున్నారు కదా, అందరూ బస్సుకు ఫ్రీ బస్సు అనేప్పటికీ ఆటో ఎవరు ఎక్కరు. ఏ పొద్దున వస్తే సాయంత్రం నిలబడికి 500 ఎత్తుకెళ్తే గగనం అయిపోతుంది. గతంలో ఎంత తోలేవాళ్ళు? ఇంత క్రితం అయితే 1500, 2000 తోలేవాళ్ళం రోజుకొచ్చి. ఆయిల్కి పోగా 400 ఉంటాకి గగనం అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన ఉంది, కానీ ఈ ఫ్రీ బస్ అనేది మాత్రం కరెక్ట్ కాదనిపించింది. కరెక్ట్ కాదనిపిస్తుంది. మిగిలిన సూపర్ 6 పథకాలు బాగున్నాయి. సూపర్ 6 పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ఈ పథకం అనేది ఒకటి, దీని గురించి ఆలోచిస్తే చాలా వేల మంది ఉన్నారు ఆటో వాళ్ళు. వాళ్ళందరూ కూడా కొద్దిగా 2 పూట్ల 2 చేతులతో అన్నం తింటారు అన్నమాట. అది మరి గత గవర్నమెంట్లో నవరత్నాల పేరుతో పథకాలు ఇచ్చారు. ఈ ఫ్రీ బస్సు లేదు అసలు. మా ఆటో ఫ్రీ అనేప్పటికీ, ఆడ మనిషి ఫ్రీ అనేప్పటికీ, అసలు ప్రయాణం చేసేదే ఆడవాళ్ళు. ఆడ మనిషిగా ఫ్రీ అనేప్పటికీ ఇక మాకు అవకాశం లేదు, అసలు మాట్లాడతా కూడా అవకాశం లేదు. ఇంతకుముందు అంటారా ఛార్జీలు ఉండేవి. వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ అనుకో, మేము ఇంకొక 5 రూపాయలు వేసుకొని 10 రూపాయలు తీసుకునేవాళ్ళం. లేదంటే ఆ 20 రూపాయలకి మేము ఎక్కించుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మరి ఆ ఫ్రీ అనేప్పటికీ మేము వాళ్ళని అడగలేకపోతున్నాం. ఇక వాళ్ళు తప్పదు అనుకున్న వాళ్ళు వస్తున్నారు, లేదంటే ఎంతసేపు అయినా బస్సు కోసమే ఉంటున్నారు. ఒక అడుగు ఆలస్యమైనా బస్సు ఎక్కి వెళ్తున్నారు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. అందుబాటులో ఉన్నారా ప్రజలకి? ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. గత ఎమ్మెల్యే ఎవరు? గత ఎమ్మెల్యే వంశీ గారు. వంశీ. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ప్రజలకు ఎవరు దగ్గరగా ఉంటారు? ప్రజలకు దగ్గర అంటే ఎవరు ప్రభుత్వం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు జనాలకు వస్తున్నారు. ఇప్పుడు వంశీ గారి ప్రభుత్వంలో ఆయన జనాలకు వచ్చాడు, యార్లగడ్డ గారి ప్రభుత్వంలో ఈయన జనాలకు వచ్చారు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉండరు. నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రతి సందు గొంతు సహా మొత్తం పోసేశారు. బాగా చేస్తున్నారు, పర్వాలా బాగానే చేస్తున్నారు. గతంలో వంశీ టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీకి వచ్చారు. యార్లగడ్డ వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. ఎలా చూడొచ్చు ఈ రాజకీయాన్ని? ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన పనితనం అయిందే. ఎవరిది? యార్లగడ్డ వెంకట్రావు గారిది. వైసీపీలో ఉన్నప్పుడు అట్టా చేశాడు, టీడీపీలోకి వస్తే కూడా అట్టగా చేస్తున్నారు. దానికి ఆయన తప్పడు పట్టాల్సిన పని ఏమి లేదు. మళ్ళీ టికెట్ ఇస్తే ఇక్కడ గెలుస్తారా? మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తారు. మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తారు. ఇక నియోజకవర్గంలో సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ నియోజకవర్గంలో సమస్యలు అంటే ఇది కొద్దిగా రైతన్నలకే కొద్దిగా దగ్గరగా ఉండాలి. అది మాది ఏముంది అంటే, నేను ఆటో తోలుతాను ప్లస్ వ్యవసాయం కూడా చేస్తాను. అలాగే కొద్దిగా గిట్టుబాటు ధరలు కొద్దిగా తక్కువగా ఉంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా కొద్దిగా ఇష్టపడి చేస్తారు. అది కొద్దిగా కష్టంగా అవుతుంది, వ్యవసాయం అనేది కష్టం అవుతుంది కొద్దిగా. రైతులకి జగన్ గవర్నమెంట్ బాగా చేసిందా, చంద్రబాబు గవర్నమెంట్ బాగా చేస్తుందా? చంద్రబాబు గవర్నమెంట్ అంటే ఇది సీనియర్ గవర్నమెంట్. ఇది జగన్ అంటే ఒక సంవత్సరం ఒకసారి వచ్చిన ఆయన కాబట్టి ఆయన బాగా చెప్పేదని ఎట్లా చెప్తారు. ఇది సీనియర్ గవర్నమెంట్, ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం జనాల్ని చేసుకుంటారు. అయితే ఏ ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రైతులకు మాత్రం సపోర్ట్గా ఉండాలి. ఇంకా సపోర్ట్గా ఉండాలి. వాళ్ళకి వ్యవసాయం సులువయ్యే మార్గాలు చూపించాలి. రేపు సీనియర్ జూనియర్ అంటున్నారు, రేపు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు జూనియర్ అవుతారు కదా జగన్ కంటే. అప్పుడు ఎలా చూడొచ్చు? జగన్ కంటే జూనియర్ అవుతా అంటే క్యాడర్ నడిపేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, లోకేష్ గారు వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా ఆయనే నడుపుతారు కాబట్టి పర్వాలా, బాధ లేదు. ఒంటరిగా నడపాల్సి వస్తే లోకేష్ గారు ఒంటరిగా కనబడితే కష్టంతో కూడిన పని. అంటే అవగాహన లేదు కదా, దానివల్ల కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈయన ఉంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. రాష్ట్రంలో జనసేన పార్టీ వల్ల ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం వల్ల పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయా శాఖల్లో మరి ఆయన ఎలా సెట్ చేశారో కానీ అది పంచాయతీరాజ్ శాఖలు మాత్రం కొద్దిగా డల్గానే ఉండే. తెలుగుదేశం పార్టీ జనసేన లేకపోతే గెలవలేదని కొంతమంది జనసేన సైనికులు చెప్తూ ఉంటారు. ఎలా జనసేన లేకపోతే తెలుగుదేశం అనేది తెలుగుదేశం ఇవాళ కాదండి. జనసేన పుట్టక ముందు నుంచి తెలుగుదేశం. కాబట్టి జనసేనకి తెలుగుదేశానికి సంబంధం లేదు. బై లక్లో యాడ్ అయ్యి ఇదయ్యారు కానీ లేకపోతే అంత
ఇంపార్టెంట్ లేదు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇవాళైనా ఆయనైనా నమ్మకం ఉంది జనసేన, నాదేని వెళ్ళిపోయినా ఈ టీడీపీకి లాస్ ఏమి లేదు. కాకపోతే ఈ జనాలు అనుకుంటున్నారు జనసేన లేకపోతే టీడీపీ లేదని. టీడీపీ వాళ్ళ పార్టీ కాదు, అది ఎప్పుడు మర్రి చెట్టు లాంటిది. ఇక అది మరి మర్రి చెట్టు లాంటిది జనసేన బీజేపీ లేకపోతే గెలవదంటారా పార్టీ? గెలిచిద్దండి, గెలిచి మరి ఒంటరికి ఎందుకు పోటీ? 1/1 మిస్టేక్లు 1/1 చేయబట్టి ఒకసారి అలా ఎలక్కెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ కంపల్సరీగా టీడీపీ ఫాలో అయిపోతుంది. జగన్ ఏమంటున్నారంటే నేను సింగిల్గా వస్తా, మీరు దమ్ముంటే సింగిల్గా రమ్మని జనసేనకి టీడీపీకి సవాల్ చేస్తున్నారు. ఒంటరికి వెళ్ళి ఢీ కొట్టగలుగుతారా జగన్ని? అవతలకు సపోర్ట్ గట్టిగా ఉండాలంటే వీళ్ళని విడగొట్టాలని ఆయన ప్రభుత్వం అయింది. మరి ఆయన సింగిల్గా ఉంటున్నారు కదా, మరి సింగిల్గా ఉన్నప్పుడు వీళ్ళు సింగిల్గా ఢీ కొట్టవచ్చు కదా. సింగిల్గానే వేస్తారు ఈసారి, వీళ్ళు ఏం కలిసి ఉంటారు. చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళ అధికారంలో మేము కలిసి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారులేండి 15 ఏళ్ళు 25 ఏళ్ళు మేము కలిసి ఉంటామని. చంద్రబాబు నాయుడు గారు అనరు కలిసే ఉంటామని. ఎప్పటికైనా ఒంటరి పార్టీ టీడీపీ, ఒంటరిగా పోటీ చేసినా గెలిచే పార్టీ టీడీపీ. దాంట్లో ఎటువంటి ఇది లేదు. భవిష్యత్తులో ఇక్కడ బీజేపీకి ఛాన్స్ ఉందంటారా? బీజేపీ ఇక్కడ బీజేపీకి అనేపాటికి ఉండదండి, ఉండదు. వైసీపీకి టీడీపీకి కాంపిటీషన్ కానీ ఇక్కడ బీజేపీ అనేది అసలు మెయిన్ కాదు. ఇక్కడ మ్యాండేటరీగా ఎవరు జనసేన ఏమైనా పుంజుకుంటుంది అంటారా నెక్స్ట్ ఎలక్షన్లో? నెక్స్ట్ ఆయన ట్రై చేస్తున్నారుగా. టోటల్ మీకు రేషన్ బియ్యం అందుతున్నాయా? అందుతున్నాయి. రేషన్ బియ్యం ఎలా ఉన్నాయి? వండుకోవడానికి ఆమోదకరంగా ఉంటున్నాయి. బియ్యంతో పాటు ఏమేమి ఇస్తున్నారు? బియ్యం, కందిపప్పు, పంచదార ఇవన్నీ ఇస్తున్నారు. ఓకే.